హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో ఏంటంటే ఎగ్ ఫ్రైడ్ రైస్ బయట షాపుల్లో కొనుక్కునే పని లేకుండా ఇంట్లోనే సింపుల్గా చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో వీడియోలో చూపించాను, చూసేయండి. ఫస్ట్ ఒక గిన్నె రైస్ తీసుకోవాలన్నమాట. ఆ రైస్ చల్లర పెట్టుకోవాలి పక్కన. తర్వాత ఒక గిన్నె తీసుకుని ఖాళీ గిన్నె, ఈ ఫ్రైడ్ రైస్ కోసం 3 గుడ్లు తీసుకున్నాను ఇక్కడ. మీకు ఇంకా ఎక్కువ కావాలంటే తీసుకోవచ్చు. ఈ 3 గుడ్లు గిన్నెలోకి చితక్కొట్టుకొని వేసుకోవాలన్నమాట. మీరు తీసుకుంటే నార్మల్ రైస్ అని తీసుకోవచ్చు, బాస్మతి రైస్ అని తీసుకోవచ్చు. నేను ఇక్కడ నార్మల్ రైస్ తీసాను అనమాట. ఇలా 3 గుడ్లు చితక్కొట్టుకున్న తర్వాత ఫోర్క్ ఉంటుంది కదా, నూడిల్స్ తింటాం, ఆ ఫోర్క్తో బాగా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ గుడ్లలోకి ఒక 1/2 స్పూను మిరియాల పొడి వేసుకోవాలి. తర్వాత ఒక 1/2 స్పూను సాల్ట్ వేసుకొని ఈ శుభ్రంగా బాగా కలపాలన్నమాట. సాల్టు మిరియాల పొడి ఈ గుడ్లలో కలిసేలాగా బాగా కలపాలి. పైకి నురగలాగా వచ్చేయాలి, అంతలా కలపాలి. కలిపితేనే ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ సూపర్గా ఉంటుంది. చూసారా, ఇలా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టి ఈ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో చూపిస్తాము, చూసేయండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని పెనం పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం కలిపి పెట్టుకున్నాం కదా గుడ్లు, అవి వేసుకుని కొంతసేపు అలాగే కదపకుండా వదిలేయాలి. కొంతసేపు తర్వాత కొద్దిగా అలా జరుపుకుంటూ ఉంటే బాగా కాలుతుంది. మంట స్లోలో పెట్టుకుని మాడిపోకుండా బాగా వేపుకోవాలి. ఇలా తిరగేసుకున్న తర్వాత ఇలాగ చిన్న ముక్కల్లా కట్ చేసుకోవాలి. అంటే రైస్లో వేసుకుంటే కలిసిపోద్ది. చిన్న ముక్కల్లా కట్ చేసుకున్నామంటే ఇంకా చిన్న పీసులు అవుతుంది అన్నమాట. ఇప్పుడు ఇలా వేగింది కదా, ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. గిన్నెలోకి తీసుకున్న తర్వాత అదే పెనంలో కొద్దిగా ఆయిల్ వేసుకుని ఒక 2 ఉల్లిపాయలు పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి. వేసుకుని ఒకసారి కలిపి మాడిపోకుండా మంట మీడియంలో పెట్టుకుని బాగా వేపుకోవాలి. ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఒక 2-3 పచ్చిమిరపకాయలు పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకుని ఈ పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ ముక్కలు సగం వేగిన తర్వాత ఒక టమాటా చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ టమాటా వేసుకోవడం వల్ల కొద్దిగా లైట్గా పులుపు వస్తుంది కాబట్టి ఒక టమాటా సరిపోతుంది ఈ రైస్కి. ఈ టమాటా ముక్కలు కూడా బాగా వేగే వరకు ఉంచుకోవాలి. మాడిపోకుండా బాగా కలుపుతూ వేపుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలన్నమాట. వేసుకొని పచ్చివాసన పోయే వరకు బాగా వేపాలి. అసలు మాడిపోకూడదు, అడుగంటుకోకుండా బాగా వేపాలి. చూడండి, ఇలా వేగిన తర్వాత మనం చల్లారి పెట్టుకున్నాం కదా రైసు, ఆ రైస్ని వేసి శుభ్రంగా ఒకసారి బాగా కలపాలి. చూడండి, ఇలా కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ సాల్టు, ఒక రొబ్బ కరివేపాకు వేసి బాగా కలపాలి.
ఇలా కలుపుకున్న తర్వాత ఒక స్పూను ధనియాల పొడి, ఒక అర స్పూను జీలకర్ర పొడి, ఒక అర స్పూన్ గరం మసాలా, ఒక స్పూన్ కారం వేసుకుని ఈ మసాలాలన్నీ ఆ రైస్కి పట్టేలాగా బాగా కలపాలి. మంట ఎక్కువలోనే పెట్టుకోవాలి, తక్కువలో కన్నా ఎక్కువలో పెట్టుకుంటేనే ఈ ఫ్రైడ్ రైస్ బాగుంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత మనం గుడ్డు వేసి పెట్టుకున్నాం కదా, గుడ్డు ముక్కలు కూడా వేసుకుని మంట ఎక్కువలో పెట్టుకుని బాగా వేపాలి. మనం వేసి పొళ్ళు కన్నా ఈ కలపడం పెట్టే ఎగ్ ఫ్రైడ్ రైస్ బాగా టేస్టీగా ఉంటుంది అన్నమాట. అడుగు అస్సలు అంటుకోకుండా బాగా వేపాలి. మంట స్లోలో పెట్టద్దు, ఎక్కువలోనే పెట్టి బాగా వేపుకుంటే ఈ ఫ్రైడ్ రైస్ బాగుంటుంది. ఈ టైంలోనే సాల్ట్ అది సరిపోయిందో లేదో చెక్ చేసుకుని పడితే వేసుకోవాలి. మీరేమన్నా సాసులు గట్ట వేసుకుంటే ఈ టైంలో ఇలాంటప్పుడే వేసుకొని బాగా వేపుకుంటే ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోద్ది. ఇంకా సాసులు గట్ట వేయలేదు, వేయకుండానే సూపర్గా ఉంటుంది ఎగ్ ఫ్రైడ్ రైస్. తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి లాస్ట్లో. వేసుకొని శుభ్రంగా మళ్ళీ ఒక 5 నిమిషాల పాటు బాగా వేపాలి. ఈ ప్యానం ఖాళీగా ఉండాలి ఎగ్ ఫ్రైడ్ రైస్ కోసం, ఇరుగ్గా ఉంటే బాగోదు. ఖాళీగా ఉండి ప్యానం పెట్టుకుని ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఇలా తక్కువ అయితే పర్లేదు, ఎక్కువైతే చేయలేము. చూసారా పొడి పొడిగా ఎంత బాగుందో చూడడానికి. అది చూడడానికే కాదు, తినడానికి కూడా సూపర్గా ఉంటుంది. నేను చెప్పినట్టుగా ఒకసారి ట్రై చేయండి. అంతేనండి, ఎంతో సింపుల్గా చాలా టేస్టీగా ఉండే ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ. ఒకసారి నేను చెప్పినట్టుగా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయండి, వీడియో మొత్తం చూడండి.